పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. గత 2-3 రోజులుగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు అందరం కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అలానే ఠాకూర్ బాలాజీ సింగ్ గారు నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, వారిద్దరు కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని వారు కలవడం జరిగింది. బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే వారి ఆకాంక్షను పిసిసి అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నారాయణ రెడ్డి గారు, బాలాజీ సింగ్ గారు ఇద్దరు కూడా నాకు కూడా వ్యక్తిగతంగా నన్ను కూడా కలిసి మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినాము, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలని మా ఆలోచన, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, మొన్న తెలంగాణకు వచ్చినటువంటి సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ 6 గ్యారంటీలు అయితే మహాలక్ష్మి కానివ్వండి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, చేయూత, విద్యాజ్యోతి ఏవైతే 6 గ్యారంటీలని సోనియమ్మ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చినారో ఆ గ్యారంటీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల అది సాధ్యమవుతుంది. ఈ గ్యారంటీలు గనక అమలు పరిస్తే మనము కలలు కన్నటువంటి సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది అనే భావనతో మేము కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నామని వారి అభిమతాన్ని నాకు తెలియజేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా నేను కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను నారాయణ రెడ్డి గారికి, బాలాజీ సింగ్ గారికి చెప్పడం జరిగింది, నా వ్యక్తిగత నిర్ణయం ఉండదు, పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మీరు చేరే అంశంలో నేను కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీకి మూల స్తంభాలైనటువంటి మా ముఖ్యమైనటువంటి నాయకులతో మాట్లాడి నా నిర్ణయాన్ని నేను మీకు తెలియజేస్తానని నారాయణ రెడ్డి గారికి, బాలాజీ సింగ్ గారికి చెప్పడం జరిగింది. సబ్సిక్వెంట్గా నేను ఇప్పుడు మేమందరం కూడా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరితో మాట్లాడడం జరిగింది. మా జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆమన్గల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ ముదిరాజ్ గారు, అలానే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న అందరూ మండలాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. అందరం కూడా చర్చించిన తర్వాత అందరూ ఏకాభిప్రాయంతో నాకు తెలియజేసింది ఏంటంటే, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉందాము. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు, ఆ తెలంగాణ రాష్ట్రాన్ని మనము కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలంటే మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవ్వాలి. ఈ కుటుంబ పాలన, అవినీతిమయమైనటువంటి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా, భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా మనందరం కూడా కష్టపడి కలిసికట్టుగా పనిచేద్దాము. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మనందరం కూడా
కట్టుబడి ఉందాము అని మా నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు కానీ, బాలాజీ సింగ్ గారు కానీ, వాళ్ళ అనుచరులు కానీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సోనియమ్మ మీద ఉన్నటువంటి విశ్వాసంతో మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేరడానికి వాళ్ళు సిద్ధమైనారు. కాబట్టి పార్టీ నిర్ణయానికి తగ్గట్టుగా మేమందరం కూడా నడుచుకుంటామని ఈ సందర్భంగా పాత్రికేయుల ద్వారా మేము పార్టీకి అందరు కూడా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.